చేయని నేరానికి పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ హెచ్చరించింది ఓ పేద కుటుంబం. గొర్రెలు ఎత్తుకెళ్లారంటూ 4 రోజుల పాటు కరెంట్ షాక్ ఇస్తూ చిత్రహింసలకి గురి చేశారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. చేయని నేరానికి తమను చిత్రహింసలు పెట్టారు పోలీసులంటూ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది కుటుంబం. కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామానికి సంబంధించిన కనకయ్య దంపతులు వీళ్ళిద్దరూ గత 10 రోజుల క్రితం వీళ్ళిద్దరిని కూడా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, మానవ హక్కుల సంఘం దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? మీకు గాయాలు అయితే అయ్యాయని చెప్తున్నారు, పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? కొట్టారు సార్, కొట్టినా కదే అది హాస్పిటల్ పోయినా మొన్న 5 రోజుల నుంచి నేను మొన్న వచ్చిన ఇంటికి. ఏ రకంగా కొట్టారు, ఎందుకు కొట్టారు అది చెప్పలేదు సార్. వాళ్ళు చెప్పకుండా చిత్రాలు కొట్టారు. లాస్ట్ ఒప్పుకోమని ఒకరు చంపుతాను, ఒకరు ఒప్పుకోకపోతే అదని కొట్టారు. కారణం ఏం చెప్పలేదా? చెప్పలేదు సార్. ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని, ఎవరు కొట్టారు? మా అల్లుడు తీసుకెళ్ళి ఆడ పోలీస్ స్టేషన్ కోటింగ్ అయిపోయినాక మళ్ళీ కోటింగ్ అయిపోయినాక పంపిస్తాడు. మళ్ళీ కోటింగ్ ఫోన్ చేసినప్పుడు మా అల్లుడు తీసుకుపోయి దించేస్తాడు. కారణం చెప్పడం చెప్తలేరు. లాస్ట్ నాడు 8 మంది కూర్చొని కొట్టినాక లాస్ట్ కు దెబ్బలాగా ఒప్పుకున్నా, కానీ నేను తీయలేదు సార్ అని మళ్ళీ చెప్పిన వాళ్ళకు. సరే తీసుకెళ్ళరు అన్నాడు. కోర్టుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయలేదా? లేదు సార్, కోర్టుకి తీసుకెళ్ళలే. వాళ్ళ ఇంటికి పోలీస్ స్టాండ్కి, ఇంటికి పోలీస్ స్టాండ్కి, ఇంకంతవరకు జైలు కోర్టులని ఏమనలేదు సార్. ఏం జరిగిందమ్మా? ఏ రోజు తీసుకెళ్లారు పోలీసులు, ఎందుకోసం కొట్టారు, కారణం ఏమన్నా సార్? మాకు 11వ తారీఖు నాడు సార్ మమ్మల్ని మేము ఇక్కడ పండుకున్నాక మా ఆయనను సార్లు వచ్చి లేపుకొని తీసుకొని వేరు. ఎట్లా మా జాతిని తిట్టుకుంటూ తీసుకొని వేరు సార్. తీసుకొని పోయినాక సార్ ఏమైంది సార్, మాకు ఎప్పుడు సార్ కారణం లేని ఎట్ట తోలుకోతురు సార్, ఏమైంది సార్ అంటే నువ్వు రామన్ పోలీస్ స్టేషన్కి రమ్మా అని అన్నారు సార్. అన్నాక మేము పోయినాం సార్. పోయినాక మేము 11 వరకు పోయినాం సార్. 11 వరకు పోయినాక ఈయనను ఆల్రెడీ కొట్టి బయటకు తీసుకొస్తారు సార్. అయితే బయటకు తీసుకొచ్చినాక మమ్మల్ని చూసి ఆపినాక సార్ ఏమైంది సార్, ఏం తప్పు చేసిన తోలుకొచ్చారు సార్ చెప్పండి సార్ అంటే ఏం లేదమ్మా మళ్ళీ తోలుకొస్తామా అన్నారు. తోలుకు రాలేదు సార్. ఇక మాకు ఎన్నిటికి 11కి పోయినాం సార్. సాయంత్రం 6-7 దాకా కూర్చున్నాం సార్. మాకు ఆయన అడ్రస్ మాకు తెలియదు సార్. మాకు తర్వాత తెలిసింది ఇక్కడ మన ఏదో ఆఫీస్ సార్, సారులు ఉంటారట, హెడ్ క్వార్టర్ ఏమో సార్, దానికి తీసుకొని కొట్టిరట సార్. కొట్టి మాకు 11వ తారీఖున తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకసిరి మన రాత్రి 10 గంటలకు పంపించారు సార్ కొట్టి. ఆ రోజు పొద్దున్న దాకా కొట్టిరట సార్. సార్ ఫోన్ చేసి మళ్ళీ తీసుకొని రాని వాళ్ళని ఫోన్ చేస్తే మళ్ళీ తీసుకుపోయారు సార్. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కొట్టిరు సార్. మళ్ళీ తీసుకుపోయారు. ఆయనకు ఆల్రెడీ వాళ్ళ దెబ్బలకి భరించలేక కూలిపడిపోయాడు సార్. మళ్ళీ ఇక మేము ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకొని మేము చూపించుకున్నాం సార్. చూపించుకుంటే ఇక్కడ కుదరదమ్మా ఇక తీసుకోవాలి గవర్నమెంట్లో కనుక సార్ గవర్నమెంట్లో తీసుకుపోయినాం. 26వ తారీఖు నాడు సార్, 25వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు తీసుకొని వేయరు సార్. ఎస్ఐ సార్ ఫోన్ చేసినాక తీసుకొని వేయరు. తీసుకొని పోయినాక మాకేం తెలియలేదు. అయితే ఇక మాకు తర్వాత తెలిసింది వీళ్ళు వచ్చినాక కొట్టిర్రట సార్. 8 మంది సార్ అట, ఎస్ఐ సార్ తోటి 8 మంది వాళ్ళు ఈయన మీద కూర్చున్నారట. కరెంట్ షాకులు ఇచ్చుకుంటా చెప్పరా అరే చెప్పరా ఎరకల్లా చెప్పరా సత్తవురా చెప్పరా ఒప్పుకోరా చెప్పారు సార్. దేని కారణంగా సార్ నేను ఏం తప్పు చేసిన కొడుతురు సార్, చెప్పన్న కొట్టురు సార్ అని అంటే గొర్రెలు దొంగతనం చేసిన వాడు చెప్పని కరెంట్ షాకులు ఇచ్చిరాడు సార్. కరెంట్ షాకులు ఇచ్చి 8 మంది సార్ 2 కాళ్ళ మీద 2 చేతుల మీద మొత్తం బాడీ మీద మొత్తం కూర్చొని కొట్టిరాడు సార్. కొట్టినాక ఇక బాగా కొట్టినాక నేను వాడిపోయినాడు సార్. సార్ నేను ఇక వాళ్ళు రివాల్వర్ చూపించారు సార్ ఎస్ఐ సార్. చూపించినాక ఈయన భయానికి సార్ నేనే తీసిన అని ఈయన చెప్పినాడు. కరెంట్ షాక్ పెట్టారు, రివాల్వర్ చూపించారు అంటున్నారు, నిజమేనా? నిజమే సార్. కాళ్ళకు ఇట్లా సురుకు పెట్టినట్టు పెట్టుడు, ఇట్లా పెట్టుకుంటే తీసుడు ఒప్పుకో అని చూపించారని చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? నిజమే. కాల్చి పెడతా అన్నారు, ఇన్వర్టర్ పెడతా కాల్చి పెడతా చెప్పని లాస్ట్ కు చెప్పిన. గొర్రెలు దొంగతనం చేశారన్న అభియోగం ఉంది. మరి గొర్రెలు నిజంగా దొంగతనం చేశారా, చేయలేదన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పాలని చేసినాం, కానీ మేము చేయలేదు సార్. అలా మేము చేయలేదు సార్. సో ఇది గొర్రెలు దొంగతనం చేశారనేటువంటి నెపంతో వాళ్ళని తీసుకెళ్లి ఆయన్ని చిత్రహింసలు పెట్టారంటూ ఈ కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులపై ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే జిల్లా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇటు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమిషన్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరోవైపు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న మొన్నటి వరకు రామడుగు పోలీసుల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారినప్పటికీ ఇప్పుడు మానవ హక్కుల సంఘం దాకా వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఇందులో నిజానిజాలు
నిజాలు ఎంత, అసలు గొర్రెలు దొంగతనం చేసినా కూడా అతనిపై ఇంతలా దెబ్బలు కొట్టడానికి, ఇంతలా కరెంట్ షాక్ పెట్టడం, గన్ చూపించడం లాంటి ప్రయత్నం చేశారా అనేటువంటి విషయాలు మాత్రం తెలియాల్సింది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.